गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। हरिः ओम तत्सत्। శ్రీకృష్ణార్పణమస్తు। జై శ్రీరామ్। ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో 2వ శ్లోకం। సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్। సంజయుడు ఇట్లా నేను, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ సమయమున రాజు దుర్యోధనుడు వ్యూహాకారముగానున్న పాండవ సైన్యమును చూచి గురువుకు ద్రోణాచార్యుని వద్దకు పోయి చెప్పుచున్నాడు। సంజయుడు వివరిస్తున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, రాజుగానే ధృతరాష్ట్రుడు ఉన్నారు, రాజుగానే ధృతరాష్ట్రుడు గారు ఉన్నారు। అయితే ఆ సమయానికి యుద్ధ సమయంలో రాజు అక్కడికి పోలేదు కాబట్టి తాత్కాలికంగా ఆ యుద్ధ సైన్యాన్ని నడిపించడానికి దుర్యోధనుడికి రాజుగా ప్రకటించారు। కాబట్టి ఆ ఉద్దేశంతో సంజయుడు చెప్తున్నాడు, ఆ సమయానికి రాజు దుర్యోధనుడు వ్యూహాత్మకంగా ఉన్న పాండవ సైన్యమును చూసి, ఎవరి సైన్యాన్ని చూశాడు? వాళ్ళ సైన్యం ఉంది పక్కన, ఆ పక్క ఆపోజిట్లో పాండవ సైన్యం ఉంది। ఆ సైన్యాన్ని చూసి దుర్యోధనుడు వాళ్ళ సొంత గురువు, అంటే పాండవులకు గురువు ఆయనే, కౌరవులకు గురువు ఆయనే, ఆయన పేరు ద్రోణాచార్యుడు। ఈ ద్రోణాచార్యుని వద్ద గురువే వీళ్ళ పక్కున్నాడు। భీష్ముడును జయించేవాడే ఓడు లేడు, ఎందుకంటే 18 అక్షోణుల సైన్యం, 18 అక్షోణుల సైన్యం పరశురాముడు ఒక అరగంటలో, కొన్ని గడియల్లోనే వాళ్ళను హతమారుస్తాడు। అటువంటి పరశురాముడు కూడా ఈ భీష్ముడిని ఏమి చేయలేకపోయాడు। కాబట్టి వీళ్ళకు కౌరవులకు ఎందుకు అంత ధైర్యం అంటే, ఈ వరకు ఓటమి ఎరుగని వీరుడు భీష్ముడు, వృద్ధాప్యం ఉన్నా కూడా ఆయన ఎవరు ఏం చేయలేరు। కాబట్టి ఆయన ఉన్నాడని ధైర్యంతో వీళ్ళకు ఉన్నది। ఆయన ఒక పక్కన వీళ్ళకు పెద్ద ధైర్యం, రెండోది వచ్చి వాళ్ళకు వీళ్ళకు విద్యలు నేర్పించిన ద్రోణాచార్యుడు కూడా వీళ్ళ పక్కనే ఉన్నాడు। అటువంటప్పుడు వీళ్లకు మహాధైర్యం, మేము జయం మాకే వస్తుంది అని వాళ్ళ బలగాన్ని నమ్ముకొని ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి యుద్ధం చేయడానికి అక్కడికి పోయి ఉన్నారు। అయితే ఇంత బలం ఉన్నా కూడా దుర్యోధనుడు మాత్రం భయం ఉంది కొద్దిగా। ఆ భయం లోపల పెట్టుకొని, భయం ఉన్నవాడికి, కోరిక ఎక్కువ ఉన్నవాడికి భయం ఎక్కువ ఉంటుంది। ఎలా కోరిక? స్వార్థపూరితమైన కోరికలు దండిగా బలంగా ఉన్నోడికి ఆ ఏడ నెరవేరకపోతాయనేది భయం కూడా ఉంటుంది। ఆ భయం ఉన్నోడికి ఒకానొక టైంలో సరైన ఆలోచన రాదనమాట, సంస్కారం కూడా మర్చిపోయే పరిస్థితి భయంలో। ఇప్పుడు ఇతను సంస్కారం మర్చిపోయాడు ఇక్కడ। ఎట్టా అంటే, ద్రోణాచార్యుడి దగ్గరకు పోయి ఇతను చెప్తున్నాడు అంట। చెప్పడం అనేది విన్నవించుకోవడం వేరు, చెప్పడం వేరు। ఒక గురువు దగ్గరికి పోయి విన్నవించుకోవాలి ఏదన్నా ఉంటే, కానీ అక్కడికి పోయి చెప్తున్నాడు। ఎవరిని చూసి చెప్తున్నాడు? పాండవ సైన్యం గురించి చెప్తున్నాడు। ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పాండవ సైన్యం ఎంత ఉంది? 7 అక్షోణులు ఉన్నది। కౌరవ సైన్యం ఎంత ఉన్నది? 11 అక్షోణులు ఉన్నది। అంటే ఎవరు ఎక్కువ ఉన్నారు? ఇంకపోతే ఓటమి ఎరుగని వాళ్ళు కూడా, గురువులు కూడా ఆ పక్కనే ఉన్నారు, కౌరవుల పక్కనే ఉన్నారు। కాకపోతే వాళ్ళందరూ కూడా ధృతరాష్ట్రుని స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళందరూ వాళ్ళకు అండగా నిలబడినారు, అంటే అధర్మం పక్కన నిలబడినారు। ఇటుపక్క వీళ్ళు పాండవులు 5 మందే ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కొంతమంది, వీళ్ళకు వీరులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళకు వాళ్లకు మధ్య అది స్వార్థం, ఇది ధర్మం। వీళ్ళు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారు కాబట్టి కృష్ణ పరమాత్ముడు వీళ్ళ పక్క ఉన్నాడు। అది అయితే ఇక్కడ చూడండి, ద్రోణాచార్యుడి దగ్గరికి పోయి ఏమేమి చెప్తాడో, ఆయనకు ఎంత వికారంగా చెప్తాడో నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది, మీరు వినండి। ఈ శ్లోకం బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలి, మనం ఎంత డబ్బులున్నోళ్ళమైనా కావచ్చు, ఎంత తెలివితేటలు ఉన్నోళ్ళమైనా కావచ్చు, పెద్దల దగ్గర, గురువుల దగ్గర వినయంగానే ఉండాలి। నచ్చకపోతే వాళ్ళకి ఎదురుగా భీష్మించి ఎగటాయించి మాట్లాడకూడదు, వాళ్ళని అవమానపరిచే విధంగా ఉండకూడదు। వాళ్ళు గురువులైనా పెద్దలైనా ధర్మంగా ఉన్నంత వరకు వాళ్ళ జోలికి పోకూడదు। మనం ఎంత గొప్పవాళ్ళమైనా
వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఇది నీతి. ఈ శ్లోకం గురించి మనం తెలుసుకోవాల్సింది. జై శ్రీకృష్ణార్పణమస్తు.